పాకిస్తాన్లో రావల్పిండిలో ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్ని బ్రహ్మోస్ టచ్ చేసిన క్షణం ఉంది చూసారా. ఒక లిప్తపాటు కాలం అంటారా, లేకపోతే 30 సెకండ్స్ అంటారా. పాకిస్తాన్ గజగజలాడిపోయింది, గడగడలాడింది. ఈ విషయం నేరుగా రాణా సలావుల్లా, ఈయన పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్కి స్పెషల్ అసిస్టెంట్ రాణా సలావుల్లా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పటిదాకా పాకిస్తాన్ చెప్తూ వచ్చింది ఏంటండి, ఇంక్లూడింగ్ వాళ్ళ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్, అబ్బే మా మీద బ్రహ్మోసా ఎవరేశారు, ఇవన్నీ మా ఎయిర్ బేస్లు ధ్వంసం అవటమా, ఎవరికి చెప్తున్నారు అని చెప్పేసి దాన్ని తోసిపుస్తూ వచ్చిన దానికి భిన్నంగా రాణా సనావుల్లా ఆయన ఈ ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించారు. బ్రహ్మోస్ జస్ట్ 30 సెకండ్స్ ఎలా స్క్రాంబుల్ చేసింది పాకిస్తాన్ని, ఇలా వణికించింది, గడగడ ఎలా వణికిపోయింది బ్రహ్మోస్ దెబ్బకి. అది కూడా రావల్పిండిలో, ఆ ప్లేస్ కూడా చక్లాలలో ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్. ఇది చాలా కీలకం వాళ్ళకి. ఇది రావల్పిండి ఈజ్ ద మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఫర్ పాకిస్తాన్. నేరుగా అక్కడే కొట్టింది. ఇక్కడే కాదు, ఇంకా బ్రహ్మోస్ మిసైల్స్ చాలా చోట్ల పడ్డాయి. ఆపరేషన్ సింధూర్లో భాగంగా టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ బ్రహ్మోస్ మిసైల్స్ తోటి దాడి జరిగింది. అండ్ తర్వాత అంటే చాలా కాలం తర్వాత అండి, పాకిస్తాన్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆయన ఇషాక్ దార్, ఆయన ఏం చెప్తారు అప్పుడు చాలా కాలం తర్వాత, అవునవును నిజమే అంటే చాలా నెమ్మదిగా అనమాట, అవునవును నిజమే 2 చోట్ల బ్రహ్మోస్ మిసైల్స్ కారణంగా మా 2 ఎయిర్ బేస్లు దెబ్బతిన్నాయి అని ఆయన చెబుతాడు. రాణా సనావుల్లా ఆయన చెప్పేది ఏంటంటే, ఒక దశలో మేము అనుకున్నాం ఇంక ఇది న్యూక్లియర్ వార్కి వచ్చేస్తుంది అని. అండ్ ఇంకోటి, బ్రహ్మోస్ మిసైల్ ఎప్పుడైతే మా ఎయిర్ బేస్ మీద, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మీద పడిందో, మేము ఒక లిప్తపాటు కాలం ఎందుకు సందేహించామంటే అదేమన్నా న్యూక్లియర్ వార్ హెడ్ ఏమైనా మోసుకొచ్చిందా అని సందేహించాం. థ్యాంక్ గాడ్ అటువంటిది ఏం జరగలేదు. బట్ ఆయన చెప్పిన ఏంటంటే, ఇంటర్వ్యూన్ అయిన క్రమం, డొనాల్డ్ ట్రంప్ గారు ఇంటర్వ్యూన్ అయిన క్రమాన్ని ఆయన అమాంతం ఎత్తేసారనమాట. ఎత్తేసి మహానుభావుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు కాబట్టి ఒక అణుయుద్ధం జరగకుండా ఆపాడు, అందుకు కదా మా ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ గారు ఆయన్ని నోబెల్ ప్రైజ్కి నామినేట్ చేసింది అని. జస్టిఫికేషన్స్ అండి ఎవరికి కావాల్సిన రీతిలో వాళ్ళు ఇచ్చుకుంటారు. దానికి వాళ్ళు చెప్పే ఒక మూల సూత్రం కూడా ఉంటుంది. అఫ్కోర్స్ పాకిస్తాన్ వాళ్ళకి అది తెలియదు అనుకోండి. వాళ్ళు చెప్పే అంటే సత్యం ఏకః విప్రం బహుదా వదంతి, అంటే సత్యం నిజం ఒక్కటే కానీ పండితులట రకరకాలుగా చెబుతారట. సరే, ఇంతకీ బ్రహ్మోస్ దాడి చేసిందనేది సత్యం, బ్రహ్మోస్ మిసైల్ తోటి నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ధ్వంసమైందనేది సత్యం. కానీ పాకిస్తాన్లో ఉన్న పండితులు దాన్ని విధాలుగా చెప్పుకుంటూ వచ్చారు. దానికి వాళ్ళకి కావలసిన అన్వయింపు కోసం మలుచుకున్నారు కూడా. ఎట్లా అంటే కార్యకారణ సంబంధం అని ఒకటి ఉంటుంది. చిన్నప్పుడు తెలుగు టీచర్లు చెప్పేవాళ్ళు, తెలుగు ఉపాధ్యాయులు, అంటే ఒక కారణం ఉంటే కానీ కార్యం జరగదు. ఆ కారణం ఏంటంటే, ఇక్కడికి వచ్చేప్పుడు పాకిస్తాన్ దగ్గరికి వచ్చేప్పటికి డొనాల్డ్ ట్రంప్ అనే ఒక మహానుభావుడికి ప్రపంచ స్థాయిలో ఒక నోబెల్ బహుమతి కావాలి, నోబెల్ శాంతి బహుమతి కావాలి. అది కారణం. మరి కార్యం ఏంటి? వాళ్ళు ఎత్తుక్కున్నారు. పాకిస్తాన్ మీద రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మీద బ్రహ్మోస్ అటాక్ చేసినప్పుడు దాంట్లో న్యూక్లియర్ వార్ హెడ్ ఉందేమోనని చెప్పి ఒక 30 సెకండ్స్ పాటు గజగజ వణికిపోయిన పాకిస్తాన్ ఏమనుకుందంటే, అమ్మో న్యూక్లియర్ వార్ హెడ్ లేకుండా భారత్ని ఒప్పించడానికి కోసం బెదిరించిన ట్రంప్ ఎంతటి మహానుభావుడు కాకపోతే మనం ఆయన సేవల్ని గుర్తించకపోతే ఎట్లాగా అని చెప్పి అర్జెంటుగా ఏంటంటే ఆయన్ని నోబెల్ శాంతి బహుమతి కోసం పాకిస్తాన్ రికమెండ్ చేసింది. ఇది ఎట్లా ఉందంటే, శకునాలా మంచివి కావు. పాకిస్తాన్ అనే బల్లి అది చెప్పే శకునం అసలే మంచిది కాదు. వాళ్ళకి దాంట్లో మంచిదనం ఎట్లా కనిపించింది అంటే, డొనాల్డ్ ట్రంప్ నుంచి వాళ్ళకి అందుతున్న మిలిటరీ సాయం, తుపాకులు, ఆయుధాలు, తర్వాత IMF చేత చెప్పించి, వాళ్ళ చేత చెప్పించి, వీళ్ళ చేత చెప్పించి ఇస్తున్న అప్పులు, గ్రాంట్లు సిగ్గు లేకుండా తీసుకున్న పాకిస్తాన్ మళ్ళీ తిరిగి వాటిని టెర్రరిస్ట్ క్యాంపుల నిర్మాణం కోసమే వినియోగిస్తుంది. ఆల్రెడీ మొదలెట్టారు పాకిస్తాన్లో దట్టమైన కీకారణ్యంలో, POJK అనాలి, పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో వాళ్ళు 14 చోట్ల నిర్మిస్తున్నారు. అందులో ఒక 2 అయితే LOCకి కొద్దిగా కూతవేటు దూరంలో ఉన్నాయని చెప్పేసి భారతీయ మీడియా కథనాలు అండ్ అంతర్జాతీయ మీడియా కథనాలు కూడా. మరి అవి కనిపిస్తే అవి నిర్మిస్తుంటే ట్రంప్ గారికి అవి కనపడవు. అర్జెంటుగా ఏంటంటే ఆయన నామినేట్ చేసేయాలి. దేనికి? ఈ పొజిషన్ కోసం, నోబెల్ శాంతి బహుమతి. సో దానికోసం వాళ్ళు వెతుక్కున్నారు.
వాళ్ళకి చివరికి ట్రంప్ గారికి నోబెల్ శాంతి బహుమతి రావాలన్నా సరే మన బ్రహ్మోసే ఉపయోగపడింది. ఇక్కడ మనం గమనించాల్సింది, అర్థం చేసుకోవాల్సింది, ప్రపంచానికి తెలియజెప్పాల్సింది కూడా అదేంటంటే, ఈరోజు ఒకవేళ వీళ్ళు నామినేట్ చేసిన పుణ్యమాన్ని సరే వీళ్ళ క్యారెక్టరు, వీళ్ళ విలువలు, విశ్వసనీయత అన్నీ పక్కన పడేస్తే, వీళ్ళు నామినేట్ చేసిన దరిమిలా ఎవరో ఒకరు నామినేట్ చేయాలి కాబట్టి ట్రంప్ ఈ ఉన్నంతలో వీళ్ళని ఎత్తుక్కున్నాడు. వీళ్ళైతే ఏం చెప్తే అది చేస్తారు కాబట్టి, భోజనానికి పిలిస్తే వస్తారు, ఏమైనా దక్షిణ ఇస్తే తీసుకుంటారు, బట్టలు పెడితే తీసుకుని వెళ్ళిపోతారు, దండం పెడతారు, అయ్యా ఇంకేమన్నా చెయ్యాలని అడిగి అవి కూడా చేస్తారు కాబట్టి ఇంక మిగిలిన వాళ్ళు వినరు కదా. సో మనల్ని అలా అడగలేరు. మన ప్రధానమంత్రి చాలా కేటగిరికల్గా చెప్పారు. సయ్యద్ అసీం మునీర్ తోటి నేను భోజనం చేయటం ఏంటి, సారీ ఐఎమ్ ఆన్ మై వే టు ఇండియా, నేను తమరి పిలుపుకు, ఆతిథ్య పిలుపుకు ధన్యవాదాలు అని చెప్పారు. చెప్పేసి గైర్హాజరయ్యారు. మునీర్తో ప్రధానమంత్రి కూర్చోటం ఏంటి, నరేంద్ర మోడీ కూర్చోటం ఏంటి? అట్లీస్ట్ షహబాజ్ షరీఫ్ అంటే కాస్త కూస్తో చదువు, ఇంగిత జ్ఞానం ఉన్నవాడు కాబట్టి ఆయనతో కూర్చొని మాట్లాడిన పెద్ద మనిషి లాగా కనిపిస్తాడు, పెద్ద మనిషి కాకపోయినా కొంచెం మర్యాదగా ఉంటాడు కాబట్టి. సో ఇదంతా అలాంటి వాళ్ళతో ఒక లంచ్కి కూర్చుని ఒక అర్థం. సరే, ఆ లంచ్ కూర్చుంటే నోబెల్ శాంతి బహుమతి కోసం ఇంతకీ ఇది ఉపయోగపడింది. అదే రానా సనావుల్లా గారు చెప్పబోయిన శ్లోకం యొక్క తాత్పర్యం అనమాట. ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చారు? ఆయన హీ హ్యాస్ గివెన్ క్రెడిట్ టు బ్రహ్మోస్, నేరుగా కాదు పరోక్షంగా. బ్రహ్మోస్ తోటి మీరు మా నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మీద, మరో ఎయిర్ బేస్ మీద దాడి చేయకపోతే, మా కూసాలు కదలకపోతే, మేము అప్పుడు కానీ డొనాల్డ్ ట్రంప్ గారిని అభ్యర్థించకపోతే, అప్పుడు అభ్యర్థించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చి భారతదేశాన్ని అది కాదురా అబ్బాయి మీరు వెంబడే సీజ్ ఫైర్ చెప్పండి అని అనకపోతే, ఇది అటామిక్ వార్కి దారి తీసేది, అణుయుద్ధానికి దారి తీసేది అని చెప్పేసి రానా సనావుల్లా గారి సూత్రీకరణ ఏముంది? ఒక సిద్ధాంతం పట్టుకుంటే దానికి 50 తాత్పర్యాలు ఉంటాయి, ఒక 100 విశ్లేషణలు ఉంటాయి. సో వారి విశ్లేషణ, వారి సూత్రీకరణ, వారి తాత్పర్యం. ఏతావాత వాళ్ళు చెప్పాల్సుకున్నది ఏంటంటే, సరే మేము ఎలాగో నామినేట్ చేసాం, డొనాల్డ్ ట్రంప్ మా దగ్గర ఉన్నాడు, మా ఎంబడున్నాడు, మిమ్మల్ని ఒక ఆట ఆడిస్తాడు, ప్యాకాట్ అయిపోతుంది భారతదేశానికి, గుర్తుపెట్టుకునేది. మరోపక్క వాళ్ళకి చైనా బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు వాడిపారేగా మిగిలినవి, వాళ్ళు తినిపారేగా మిగిలినవి అన్నీ చెప్పి పాకిస్తాన్కి ఇచ్చారు, అంటగట్టారు. $8.7 బిలియన్ వర్త్ 2015 నుంచి ఆయుధాలు వాళ్ళకి వెపన్స్ అంటగట్టారు. సో అది పాకిస్తాన్ యొక్క దౌర్బల్యం. మరి ట్రంప్ గారితో ఒప్పందం ఏంటి? ట్రంప్కి పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ కావాలి, అండ్ వాళ్ళ సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళకి ఎంతో కొంత వెసులుబాటు కల్పించాలి. మరి ఈ కల్పన అంతా ఎలా చేయగలరు అంటే, అయ్యా మేము ఇట్లా ఉగ్రవాదుల్ని మేము తయారు చేసుకుంటుంటాం, మాకు కొన్ని యూనివర్సిటీలు ఉన్నాయి, బహవల్పూర్ యూనివర్సిటీ ఉంది, అచ్చంగా మేము ఉగ్రవాదులనే తయారు చేస్తాం, పెద్ద కర్మాగారం కూడా అది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న జిహాదీలందరినీ ఒక చోటు చేర్చి వాళ్ళకి క్యాంపులు నిర్వహిస్తుంటాం, వాళ్ళని ఉత్తేజితులను చేస్తుంటాం. అందుకోసం మీరు ఇచ్చే ఫండ్ ఉంటుంది కదా, ఫండ్ గ్రాంట్ రూపంలో కొంత వచ్చింది. ఆ గ్రాంట్ ఎందుకు? ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ చైల్డ్ న్యూట్రిషన్ యాక్టివిటీస్ కోసం వచ్చిన గ్రాంట్ని కూడా వాళ్ళు టెర్రరిస్టుల క్యాంపుల నిర్మాణం కోసం మళ్లించారు. అందువల్ల వాళ్ళిద్దరి మధ్య ఉండే బాండేజ్ అది. చైనాతో ఉండే బాండేజ్ ఏంటి? చైనాకి భారతదేశం మీద అక్కసు ఉంది కాబట్టి చైనా. సో అటు చైనా నుంచి ప్రత్యక్షంగా, ఇటు అమెరికా నుంచి పరోక్షంగా, ఆర్థికంగాను ఆయుధాల పరంగాను సాయం పొందుతున్న పాకిస్తాన్ ఈరోజు మన బ్రహ్మోస్ దెబ్బకి గడగడలాడిందంటే, బ్రహ్మోస్ గొప్పతనాన్ని మనం ఇక్కడ గమనించాలి. సో హ్యాట్స్ ఆఫ్ టు బ్రహ్మోస్.